హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ చల్లని వాతావరణానికి ఈ వర్షానికి ఏట తలకాయ కూర తినాలనిపించింది ఫ్రెండ్స్. నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఒక లేత తలకాయని అయితే కట్ చేసి తీసుకొచ్చాను. సో దీన్ని ఇంటికి తీసుకొచ్చి నీట్గా వాటర్తో క్లీన్ చేసి వాటర్ని రిమూవ్ చేసి ఆ పీసెస్ని కుక్కర్లో వేసుకుని మనం లేత తలకాయ కాబట్టి ఒక 5 to 6 విజిల్స్ వేసుకుంటే 60-70% మనం కుక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనం అంటే ముదిరిగా ఉంటే మనం 10-12 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం విజిల్స్ వేయకుండానే మనం ఒక దాకాన్ని తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని జీలకర్ర, కరివేపాకు, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మూతనైతే క్లోజ్ చేసిన తర్వాత ఆ ఆవిరికి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా దంచి దాన్ని వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుని తర్వాత మనం 2 టమాటాలని ఎర్రటి టమాటాలని కట్ చేసుకుని ఆ టమాటాలను కూడా మనం కట్ చేసుకుని ఇందులో వేసుకుని తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి విజిల్స్ అయితే అయిపోయినాయి. ఆ యొక్క పీసెస్ని మనం ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. ఇది కూడా చూసారా 70% అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని మనం బాగా మగ్గుతున్న ఈ ఉల్లిపాయలు ఇందులో అయితే కంటెంట్లు అయితే మనం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, ఘాటుకి సరిపడా కారం వేసుకుని మొత్తం ఒకసారి అంతా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు మనం కుక్కర్లో ఆ పీసెస్ నుంచి వాటర్ వెళ్ళించిన ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా చాలా మనకి కుక్ అయిపోయింది. ఒక 5 minutes కాదు, ఒక 3 minutesలో అయితే అయిపోతుంది. గ్రేవీ కింద మనకి వాటర్ కావాల్సింది కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్రెయిన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్రెయిన్ని ఈ టైంలో వేయాలి. ఈ బ్రెయిన్ ఈ టైంలో వేస్తే అది వెంటనే కుక్ అయిపోతుంది ఆ వేడికి. సో అది కొంచెం డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. నీట్గా కరివేపాకు వేసుకుని తర్వాత మటన్ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మటన్ మసాలా వేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకుని మనం సర్వ్ చేసుకుని తింటే ఈ చల్లని వాతావరణంలో వేడిగా తలకాయ కూర తింటే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీలో ఎవరైనా ఈ తలకాయ కూర ఈ సీజన్లో తినే ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్.